హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియోలో 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఎలా యూస్ చేస్తాం, 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం మనం. సపోజ్ ఏవైనా 2 ఈక్వేషన్స్ తీసుకుంటా నేను. సపోజ్ a1x ప్లస్ b1y ఈక్వల్స్ టు c1 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ ఈక్వల్స్ టు C2 అనే టూ ఈక్వేషన్స్ ఇచ్చాడు. దీన్ని మనం మ్యాట్రిక్స్ లాగా ఎలా కన్వర్ట్ చేస్తాం? సో ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వీటిని మ్యాట్రిక్స్ లాగా ఎలా కన్వర్ట్ చేస్తున్నామో చూడండి ఒకసారి. A1 కోసెంట్ ఆఫ్ x A1, B1, A2, B2 ఇంటూ x y ఈక్వల్స్ టు C1 C2 ఇలా మ్యాట్రిక్స్ మళ్ళీ దీన్ని మల్టిప్లై చేసి ఈక్వల్ చేస్తే సేమ్ ఈక్వేషన్స్ వస్తాయి. ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ ని నేను క్యాపిటల్ ఏ అనుకుంటాను. క్యాపిటల్ ఏ ఈక్వల్స్ టు A1, B1, A2, B2 అండ్ క్యాపిటల్ X ఈక్వల్స్ టు X, Y అండ్ ఇంకో ఈ మ్యాట్రిక్స్ ని నేను B అనుకుంటాను. B ఈక్వల్స్ టు C1, C2. సో ఈ ఏబిఎక్స్లని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏదైతే ఈ మ్యాట్రిక్స్ ఉందో దీని ప్లేస్లో నేను ఏ రాస్తున్నాను. ఇగో దీన్ని నేను ఏ అనుకున్నాను. దీన్ని మనం ఏమనుకున్నాం, క్యాపిటల్ ఎక్స్ అనుకున్నాము. ఇదిగో దాని ప్లేస్లో నేను ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దీన్ని ఏమనుకున్నాము, బి అనుకున్నాం కదా. గో బి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇక్కడ మనకు కావాల్సింది ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ని యూజ్ చేసి మనం ఏం కనుక్కుంటామంటే XY వాల్యూస్ని కనుక్కోవాలి. మరి XY వాల్యూస్ అంటే ఎక్స్ కదా. ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఈ ఏ అటు పోతే ఏమైందంటే ఏ ఇన్వర్స్ అయింది. ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు బి. సో దీన్ని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రాబ్లం చెప్పేటప్పుడు ఇది మనకు వచ్చేస్తుంది. సపోజ్ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు 3 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది చూద్దాం. ఇక్కడ సపోజ్ a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈక్వల్స్ టు d1, a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈక్వల్స్ టు d2, a3x ప్లస్ b3y ప్లస్ c3z ఈక్వల్స్ టు d3 అని ఇచ్చాడు. వీటిని నేను మ్యాట్రిక్స్ లాగా రాస్తా చూడండి. ఇక a1, b1, c1, a2, b2, c2, a3, b3, c3 ఇంటూ x, y, z ఈక్వల్స్ టు d1, d2, d3. ఇక్కడ చూడండి, ఈ మ్యాట్రిక్స్ని నేనేం చేస్తాను అంటే ఇప్పుడు క్యాపిటల్ ఏ అనుకుంటా. ఏ ఈక్వల్స్ టు a1, b1, c1, a2, b2, c2, a3, b3, c3. ఈ మ్యాట్రిక్స్ ని క్యాపిటల్ ఎక్స్ అనుకుంటాను. ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్, వై, జెడ్. దీన్ని నేను బి అనుకుంటాను. బి ఈక్వల్స్ టు d1, d2, d3. వీటిని మళ్ళీ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈ మ్యాట్రిక్స్ ప్లేస్ లో నేనేం చేస్తాను అంటే క్యాపిటల్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాను. సారీ, క్యాపిటల్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తాను. దీని ప్లేస్లో ఏం చేస్తా అంటే క్యాపిటల్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాను. దీని ప్లేస్లో ఏం చేస్తా అంటే నేను బి సబ్స్టిట్యూట్ చేస్తాను. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ నాటు పంపించేస్తే ఏ ఇన్వర్స్ అయింది. ఏ ఇన్వర్స్ ఇంటూ బి. మనకు టార్గెట్ ఏంటంటే ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. ఆ వచ్చిన మ్యాట్రిక్స్ తో బిని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. నేను మ్యాట్రిక్స్ లాగా కన్వర్ట్ చేస్తా దీన్ని. 2, 3 అండ్ సెకండ్ ఈక్వేషన్ లో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 5 minus 4 into x, y equals to 13 minus 2. సో నేను క్యాపిటల్ ఏ అనుకుంటా దీన్ని. ఏ ఈక్వల్స్ టు 2, 3, 5 minus 4. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్, వై అండ్ బి ఈక్వల్స్ టు 13 minus 2. సో x equals to b and x equals to a inverse into b. ఫస్ట్ మనం ఏ ఇన్వర్స్ ని కనుక్కోవాలి. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటంటే 1 divided by AD minus BC into
డి మైనస్ బి మైనస్ సి ఏ అన్నమాట. సో ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై ఏడి మైనస్ బీసీ అంటే 2 ఇంటూ మైనస్ 4 మైనస్ హాఫ్ 3 ఇంటూ 5 ఇంటూ డి వాల్యూ ఇక్కడ చూడండి ఈ ఏని తీసుకుంటున్నా నేను. డి వాల్యూ ఎంత ఉంది ఇక్కడ -4, బి వాల్యూ ఎంత ఉంది -3 -5 2. A inverse equals to 1 divided by -8 -15 into -4 -3 -5 2. A inverse equals to 1 by -23 into -4 -3 -5 2. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు కావాల్సింది x కాబట్టి a ఇన్వర్స్ ఇంటూ b. సో ఇట్ ఈక్వల్స్ టు a ఇన్వర్స్ వాల్యూ మనకు 1 by -23 ఇంటూ -4 -3 -5 2 ఇంటూ b మ్యాట్రిక్స్ చూడండి. b మ్యాట్రిక్స్ ఏంటి ఇది కదా 13 -2 ఇట్ ఈక్వల్స్ టు 1 by -23 ఇంటూ రోతో కాలంని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. రోతో కాలంని మల్టిప్లై చేస్తాం. ఇక దీంతో ఈ కాలం తీసుకుంటాం. -4 ఇంటూ 13 ప్లస్ -3 ఇంటూ -2. నెక్స్ట్ సెకండ్ రో తీసుకుందాం. ఇంటూ 13 ప్లస్ 2 ఇంటూ -2 ఇట్ ఈక్వల్స్ టు -1 by 23 ఇంటూ -52 minus into minus plus 6 minus 65 minus 4. Capital X equals to -1 by 23 into -46 minus 69 and capital X equals to -46 by -23 and -69 by -23. Capital X equals to 23 ones are 23 twos are 2 and 23 ones are 23 threes are 3. So capital X ante x y kada equals to 2 3. So x equals to 2 and y equals to 3. Problem solve x plus y plus z equals 6. ఇలాంటి 3 ఈక్వేషన్స్ ఇస్తాడు మనకి. ఈ 3 ఈక్వేషన్స్ ని నేను మ్యాట్రిక్స్ లాగా కన్వర్ట్ చేస్తున్నా చూడండి. 1 1 1 1 -1 1 2 1 -1 into x y z equals to 6 2 1. సో దీన్ని నేను క్యాపిటల్ ఏ అనుకుంటాను. క్యాపిటల్ ఏ ఈక్వల్స్ టు 1 1 1 1 -1 1 2 1 -1 and capital X equals to x y z and b equals to 6 2 1. ఇలా అనుకున్నాక మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక దీని ప్లేస్లో నేను ఏం చేస్తున్నా అంటే దీని ప్లేస్లో క్యాపిటల్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తా. దీని ప్లేస్లో నేను క్యాపిటల్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈక్వల్స్ టు దీని ప్లేస్లో బి అనుకున్నాం కాబట్టి బి సబ్స్టిట్యూట్ చేస్తాను. నాకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఏ అడ్డుపోతే ఏ ఇన్వర్స్ అయితే ఏ ఇన్వర్స్ ఇంటూ బి. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రాసెస్. మరి దీంట్లో ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. ఇప్పుడు మరి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మరి ఏ ఇన్వర్స్కి ఫార్ములా ఏంటి? ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1 by det A into adjoint A. మరి det A కనుక్కోవాలి ఫస్ట్. det A ఇక్కడ కనుక్కుంటా నేను. డిటర్మినెంట్ ఆఫ్ A ఈక్వల్స్ టు 1 ఇంటూ ఈ మ్యాట్రిక్స్ ని బేస్ చేసుకొని దీన్ని కనుక్కుంటున్నా నేను. చూడండి ఒకసారి. ఏ 1 ఇంటూ 1తో తీసుకున్నప్పుడు దాని యొక్క రోని కాలంని క్లోజ్ చేసేస్తే మిగిలిన వాల్యూస్ చూడండి ఒకసారి.
మిగిలిన ఈ 1 యొక్క కోఫాక్టర్ ఇగో ఇది వస్తది మనకి. ఇవి వస్తాయి వాల్యూస్. ఇవి క్లోజ్ అయిపోతాయి. ఏమొస్తున్నాయి మనకి? దాని యొక్క క్యాలిక్యులేషన్ ఏడీ మైనస్ బీసీ కాబట్టి -1 ఇంటూ -1 మైనస్ ఆఫ్ 1 ఇంటూ 1 మైనస్ సెకండ్ వాల్యూకి మైనస్ తీసుకుంటాం మనం 1 ఇంటూ ఇప్పుడు ఏమొస్తుంది మరి? ఇప్పుడు ఏమొస్తదంటే ఈ వాల్యూస్‌ను ఈ వాల్యూస్ వస్తాయి. 1 ఇంటూ -1 1 ఇంటూ -1 మైనస్ ఆఫ్ 1 ఇంటూ 2 ఏడీ మైనస్ బీసీ ఫార్ములా యూజ్ చేస్తున్నా నేను. ప్లస్ 1 ఇంటూ నెక్స్ట్ ఏమొస్తది మరి? ఇగో ఈ 1 యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆర్ సబ్ మ్యాట్రిక్స్ కాబట్టి ఇవి వస్తాయి మనకిప్పుడు. ఇవి వస్తాయి. మరి దాని యొక్క ఫార్ములా ఏంటి? ఏడీ మైనస్ బీసీ కాబట్టి 1 ఇంటూ 1 మైనస్ ఆఫ్ -1 ఇంటూ 2 దీని యొక్క క్యాలిక్యులేషన్ చేద్దాం. మీకు ఒకవేళ ప్రాబ్లమ్ అయితే డైరెక్ట్ ఏం చేస్తారంటే క్యాలిక్యులేషన్‌లో ఉన్నది ఉన్నట్టు కొట్టేసేయండి. ఒక ఆన్సర్ వస్తది రాసేసేయాలి. దీని యొక్క క్యాలిక్యులేషన్ 1 మైనస్ 1 0 మైనస్ 1 ఇంటూ దీని యొక్క క్యాలిక్యులేషన్ బ్రాకెట్ లోపలిది -3 ప్లస్ 1 ఇంటూ దీని యొక్క క్యాలిక్యులేషన్ 3 ఇట్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 3 ఇట్ ఈక్వల్స్ టు 6 వచ్చింది మనకి. ఏం కనుక్కున్నామంటే మనం డిటర్మినెంట్ ఆఫ్ ఏ కనుక్కున్నాం ఇప్పుడు. అడ్జాయింట్ ఏ కనుక్కోవాలి. మరి అడ్జాయింట్ ఏకి ఫార్ములా ఏంటి? అడ్జాయింట్ ఏ కనుక్కుందాం ఇప్పుడు. అడ్జాయింట్ ఏకి ఫార్ములా అడ్జాయింట్ ఏ ఈక్వల్స్ టు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ హోల్ ట్రాన్స్పోజ్ కదా. ఫస్ట్ రో తీసుకుంటా ఇప్పుడు. ఫస్ట్ రో కోఫాక్టర్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఈ 1 యొక్క కోఫాక్టర్స్ రాయాలి అంటే మనం దాని యొక్క రోని కాలమ్ని క్లోజ్ చేస్తే మిగిలిన వాల్యూస్ -1 1 1 -1 నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ దీని యొక్క కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఏమైంది? 1 దాని యొక్క రోని కాలమ్ని క్లోజ్ చేస్తే 1 1 2 -1 ఈక్వల్స్ టు కోఫాక్టర్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు లాస్ట్ ఈ వాల్యూ యొక్క కోఫాక్టర్స్. అప్పుడు దాని యొక్క రోని కాలమ్ని క్లోజ్ చేసేస్తే మనకి 1 -1 2 1 ఈ సెకండ్ రో యొక్క కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ రో కోఫాక్టర్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు మైనస్ తీసుకుంటాం దీనికి. దీని యొక్క కోఫాక్టర్ అన్నమాట. ఇప్పుడు 1 1 1 -1 నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ -1 యొక్క కోఫాక్టర్ ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ 1 1 2 -1 ఎట్లా తీసుకుంటాను అనేది కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ తీసుకోవాలి. కోఫాక్టర్ ఆఫ్ దీని యొక్క కోఫాక్టర్ ఈక్వల్స్ టు ఎలా చూడండి ఒకసారి. నేను ఈ ఎగ్జాంపుల్గా దీని యొక్క కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ రోని దీన్ని క్లోజ్ చేసేస్తే మనకు మిగిలిన వాల్యూస్ 1 1 2 1 అన్నమాట. అలా తీసుకుంటున్నా నేను. మీరు అబ్జర్వ్ చేయాలి. 1 1 2 1 దీనికి మైనస్ వస్తుంది. థర్డ్ రో కోఫాక్టర్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఇప్పుడు దీని యొక్క కోఫాక్టర్ కావాలి నాకు. అప్పుడు ఏమైంది? ఇది క్లోజ్ అయిపోద్ది, ఇది క్లోజ్ అయిపోద్ది. మనకి మిగిలిన వాల్యూస్ 1 1 1 1 -1 1 నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 1 ఈక్వల్స్ దీనికి మైనస్ వస్తుంది. డిటర్మినెంట్ ఆఫ్ దీని యొక్క కోఫాక్టర్స్ కనుక్కుంటాను ఇప్పుడు. దీని యొక్క కోఫాక్టర్ సబ్ మ్యాట్రిక్స్ 1 1 1 1 it equals to cofactor of -1 equals to determinant of
లాస్ట్ దాని యొక్క కోఫాక్టర్స్. అప్పుడు ఏమైంది 1 1 1 -1 ఈక్వల్స్ టు వీటి వాల్యూస్ కనుక్కోవాలి మనం. చూద్దాం. -1 ఇంటూ -1 ఏడి మైనస్ బీసీ. ఏడి మైనస్ బీసీ ఫార్ములా ఫాలో అవ్వాలి. -1 ఇంటూ 1. నెక్స్ట్ దీని యొక్క వాల్యూ ఏమైంది డైరెక్ట్ క్యాలిక్యులేటర్లో కొట్టేసేయండి ఉన్నదన్నట్టు. అప్పుడు 1 - 1 అంటే 0 వస్తుంది మనకి. నెక్స్ట్ 1 ఇంటూ -1 మైనస్ ఆఫ్ 1 ఇంటూ 2 ఇట్ ఈక్వల్స్ టు -1 -2 -3 వచ్చేస్తుంది. ఓవరాల్గా దీనికి మైనస్ ఉంటుంది ముందు, మైనస్ ఉంటుంది కాబట్టి +3 అయిపోద్ది. నెక్స్ట్ 1 ఇంటూ 1 మైనస్ ఆఫ్ -1 ఇంటూ 2 ఈక్వల్స్ టు 3 వస్తుంది మనకి. నెక్స్ట్ దీని యొక్క వాల్యూ కనుక్కుందాం. 1 ఇంటూ -1 మైనస్ ఆఫ్ 1 ఇంటూ 1 ఇట్ ఈక్వల్స్ టు -2 వస్తుంది మనకి. సో ఓవరాల్గా బయట కూడా మైనస్ ఉంది కాబట్టి -+2 అయిపోద్ది. ఇట్ ఈక్వల్స్ టు 1 ఇంటూ -1 మైనస్ ఆఫ్ 1 ఇంటూ 2 ఇట్ ఈక్వల్స్ టు -3 వస్తుంది మనకి. ఇట్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఓవరాల్గా మైనస్ ఉంటుంది దీనికి ముందు మైనస్ ఉంది కాబట్టి డెట్కి 1 ఇంటూ 1 మైనస్ ఆఫ్ 1 ఇంటూ 2 ఇట్ ఈక్వల్స్ టు +1 వస్తుంది మనకి. నెక్స్ట్ 2 యొక్క కోఫాక్టర్స్ 1 ఇంటూ 1 మైనస్ ఆఫ్ 1 ఇంటూ -1 ఇట్ ఈక్వల్స్ టు మనకి ఎంత వస్తుంది ఇక్కడ 2 వస్తుంది మనకి. మైనస్ ఆఫ్ 1 ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ 1 ఇట్ ఈక్వల్స్ టు 0 వస్తుంది మనకి. 1 ఇంటూ -1 మైనస్ ఆఫ్ 1 ఇంటూ 1 ఇది -2 వస్తుంది మనకి. కోఫాక్టర్ ఈక్వల్స్ టు ఆ వాల్యూస్ వచ్చాయి కదా, ఆ వాల్యూస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసేయాలి. 1 0 నెక్స్ట్ 3 3 నెక్స్ట్ ఏమొచ్చాయి 2 -3 1 2 -3 1 2 0 -2 ఇది కదా కోఫాక్టర్ మ్యాట్రిక్స్. దీన్ని ఏం చేయాలి మనకి అడ్జాయింట్ రావాలంటే అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కావాలి కదా. అడ్జాయింట్ ఈక్వల్స్ టు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ హోల్ ట్రాన్స్పోజ్. సో దీన్ని ట్రాన్స్పోజ్ చేద్దాం మనం. ఇట్ ఈక్వల్స్ టు 0 3 3 2 -3 1 2 0 -2 ఇది మనకు కావాల్సిన అడ్జాయింట్ మ్యాట్రిక్స్ వచ్చేసింది. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. సో మనకి ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి మరి ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ కాబట్టి 1/det ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది. ఇంటూ అడ్జాయింట్ ఏ వచ్చింది 0 2 2 3 -3 0 3 1 -2. సో ఇట్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ మనకి 1/6 ఇంటూ 0 2 2 3 -3 0 3 1 -2 ఇంటూ బి మ్యాట్రిక్స్ ఏమొచ్చింది మనకి బి మ్యాట్రిక్స్ 2 1 1/6 ఇంటూ చేద్దాం. ఇక మల్టిప్లై చేస్తున్న ఈ రోతో కాలం తీసుకోవాలి. 0 ఇంటూ 6 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1 సెకండ్ రోతో తీసుకోవాలి. ఈ రోతో తీసుకోవాలి ఈ కాలంని 3 ఇంటూ 6 ప్లస్ ఆఫ్ -3 ఇంటూ 2 ప్లస్ ఆఫ్ 0 ఇంటూ 1. నెక్స్ట్ థర్డ్ రో తీసుకోవాలి. 3 ఇంటూ 6 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ -2 ఇంటూ 1 ఈక్వల్స్ టు 1/6 ఇంటూ ఓవరాల్గా దీన్ని క్యాల్సిలో కొట్టేసేయండి. ఉన్నది వాల్యూ మనకి
6 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వాల్యూ 18 మైనస్ 6 అంటే 12 వస్తుంది. థర్డ్ది 18 వస్తుంది. యాక్చువల్లీ ఎక్స్ అంటే ఏంటి మరి? ఎక్స్ వై జెడ్ కదా. సో ఎక్స్ వై జెడ్ ఈక్వల్స్ టు 6/6, 12/6, 18/6. 6 1 6 1 6 2 6 1 3. So x y z equals to 1 2 3. So therefore x equals to 1, y equals to 2, z equals to 3. This one is the answer. Thanks for watching.